ఒకప్పుడు నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అన్న సంస్కృతికి ఆలవాలం యూరప్ దేశాలు. అంటే ఒకళ్ళకి పెళ్ళి అవుతుంది, ఒక భార్యాభర్త విడాకులు తీసుకుంటారు, వీళ్ళకిద్దరికీ కలిపేసి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు. ఈ పిల్లల్ని చిరకులని పంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి జీవితం వాళ్ళు అనుభవిస్తారు విడాకులు అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత వీళ్ళిద్దరికి బిడ్డలు పుడతారు. అందుకని నేను నీ బిడ్డలు నా బిడ్డలు కలిసి మన బిడ్డలతో ఆడుకుంటున్నారు అన్నటువంటి విధానం ఉండేది. ఇప్పుడు ఆర్థిక చిక్కులో తెలియదు, లేకపోతే అంతటి ఓపిక పేరెంటింగ్ లేదో తెలియదు, లేదా పిల్లల మధ్యన సరైనటువంటి దారి చూపించలేకపోతున్నారు తెలియదు. కానీ క్రమంగా మాట మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో ప్రధానమైనటువంటిది జపాన్ తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు బర్త్ రేటు దారుణంగా పడిపోతుంది. ఇందులో మ్యారేజెస్ తగ్గిపోవడం ఒకటి, డైవోర్సెస్ పెరిగిపోవడం ఒకటి, పుట్టుకలు తగ్గిపోవడం ఒకటి, వీటన్నిటి కారణంగా జరిగిపోతుంది. ఓవరాల్గా చూస్తే యూరప్ సమాజం అన్నటువంటిది రాబోయే రోజుల్లో ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన పరిస్థితి వైపుకి మారిపోతుంది.